ఏమి ఆజ్ఞాపించను? ఆజ్ఞ అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని, తర్వాత దేవుడు ఆత్మ కనుక ఆయన్ను. కాబట్టి ఇవి మనము ఏం చేయాలంటే వీటి మనము నేర్చుకోవాలి. వీటిని నేర్చుకోవాలి ఏం చేయాలి? మనము దేవుని సన్నిధిలో నడిచే విధంగా ఉండాలి. కాబట్టి దేవుడు చెప్పినటువంటి వాక్యం ఏవైతే ఉన్నాయో, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు, నేనే నీకు. కాబట్టి నాకు కావాల్సిన మహిమనంలో ఎవరికైనా నేను ఏంటిది పోకూడదు. పోతే ఏమైందంట? వాడిని నేను ఏం చేస్తాడట? ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఏముంది కదా. కాబట్టి నా మహిమ ఇంకొకరికి నేను ఇవ్వడు అని మనకు దేవుడు చెప్పాడు. కాబట్టి మనము దేవుడిగా, మనం దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలి. ఈ యొక్క ధర్మశాస్త్రంలో అన్నీ కూడా మనకు దేవుడు రాసించుండు. కాబట్టి విని మనం ఏం చేయాలంటే గ్రహించుకొని మనం వాటిని విడిచిపెట్టకుండా నేర్చుకున్నట్టయితే మనం మర్చిపోము. కాబట్టి అందుకే మనము నేర్చుకోవాలి. మనం నేర్చుకోకపోతే మనము ఏమైపోతుంది? మనము విశ్వాసంలో కానీ దేవుల్లో ఉండటానికి మనకు అవకాశం అనేది ఉండదు. మనం చెప్పిన వాక్యం మనం ఎమ్మటి మర్చిపోయినకో ఏం చెప్పాడో అన్నటువంటి అయోమయాలు ఉంటాం. కానీ అందుకే మనం ఏదో రాసుకున్నట్టయితే మనము వాటిని మళ్ళీ మనం రెండోసారి మనము చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మనం గమనించినట్టయితే ద్వితీయోపదేశ కాండములోనే 10వ అధ్యాయము 20 కూడా మనం గమనించినట్టయితే, తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను భద్రతను ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి మనము నడవడము నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు స్పష్టంగా ఏంటంటే మనము దేవుని యొక్క వాక్యమును, దేవుడు చెప్పినటువంటి వాటిని మాటలు మనము ఏం చేయాలి? మనము నేర్చుకోవాలి. తర్వాత వాటిని మనము అనుసరించి వాటిని మనము నడిచే విధంగా ఉండాలి. కాబట్టి ఈ లోకంలో ఎన్నో మనము రకరకాలుగా మనము నేర్చుకుంటున్నాము. ఏంటి? ఎన్నో రకాలుగా మనము నేర్చుకుంటున్నాము. ఆ ఎన్నో రకాల బోధలు కూడా మనము నేర్చుకుంటున్నాము. అయితే తర్వాత దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి మనము ఏం చేసుకుంటాం? మనము నేర్చుకుంటే ఇప్పుడు నిజంగా దేవుడిని కూడా మనం నేర్చుకోవాలి. ఏ విధంగా నేర్చుకోవాలి? బైబిల్ గ్రంథంలో యెహోవాను మీరు దేవుడని మనము నేర్చుకొని ఉండాలి. అయితే మనము వేరే దేవుణ్ణి కూడా మనం ఏం చేస్తున్నాం? అందుకే ఇక్కడ నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు. అందుకు మీరు నా కట్టడం మీరు నేర్చుకున్నట్టయితే ఆయన ఎవరో మనకు తెలుస్తుంది. మనం నేర్చుకోకపోతే, బైబిల్ గ్రంథంలో మాటలు నేర్చుకోకపోతే మనకు దేవుడు కూడా మనకు ఎవరో తెలియదు. విశ్వాసం అంటే ఏదో తెలియదు, ఆరాధన అంటే ఏదో తెలియదు, నమ్మకం జీవించే ఏదో తెలియదు, ప్రార్థన అంటే ఏదో తెలియదు. కాబట్టి ఇలా అన్ని కూడా మనకు తెలియాలంటే మనము విని నేర్చుకొని అనుసరిస్తేనే తప్ప మనకు తెలియదు. మనం కంటితో చూసినవి కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి, విన్న వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ రెండు కూడా జ్ఞాపకం లేకపోతే ఏం చేస్తారు? మర్చిపోతారు. ఇప్పుడు చేసే పని ఉంది. ఇప్పుడు మెకానికులు ఉన్నారు, వాళ్ళు చదువుతారు. చదివిన తర్వాత చదివిన వాటిని ఇప్పుడు ఇది నట్టు, తర్వాత దీన్ని ఈ విధంగా బిగియాలి, ఈ విధంగా చేయాలని మనకు చదువుకుంటారు. అయితే చదువుకున్న వాటిని మనము ప్రాక్టికల్గా మనము చేయాలని మనం చేస్తే మనకు ఇంకేముంటుంది? ఇంకా జ్ఞాపకం ఉంటుంది, ఉండదా? కాబట్టి జ్ఞాపకం తర్వాత మనం చదివినము, మనం చూసినాము, చేసినాము. కాబట్టి ఇంక జ్ఞాపకం ఉంటుంది. అందుకే ఇక్కడ మనము వినాలి, తర్వాత చదవాలి, తర్వాత వాటన్నిటిని మనము జ్ఞాపకం పెంచుకున్నట్టయితే మనము పోము. కాబట్టి ఇక్కడ అందుకే మనము వాటిని ఏమైనట ఆజ్ఞలను వాటిని మనము
మర్చిపోకుండా మనము వాటిని నేర్చుకునేట్టుగా మనకు దేవుడు సెలవిస్తున్నట్టు మనం చూస్తున్నాము.